రంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు మహిళా ప్రతినిధి మంజులారెడ్డి నాయకత్వంలో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు మహిళా న్యాయవాదులు అందరూ కలిసి ఎఫ్ఆర్ఎస్లోని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భవానిచంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇతర జిల్లా న్యాయమూర్తులు మెజిస్ట్రేట్లు శ్రీమతి సునీత రవీందర్ రెడ్డి లావణ్య, బాల్రెడ్డి మరియు మెజిస్ట్రేట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం మాత దయవల్ల అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ సుఖ సంతోష ఉండాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి బి మహేష్, ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డితో పాటు మహిళా న్యాయవాదులు, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
బోనాల సందర్భంగా అందరము అడ్వకేట్స్ అలాగే ఆఫీసర్స్ అందరం కూడా వచ్చామండి. వీళ్ళందరూ కూడా 5 మంది చాలా చక్కగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఎత్తుకున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇందుకు ఆహ్వానించినందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు సంగడి భారత్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా బోనాలు తీయడం జరిగింది. మరి దానికి మొదటిసారిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మొత్తం వారి యొక్క న్యాయ పరివారం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మా యొక్క బోనాల పండుగ మా మహిళా ప్రతినిధి మంజుల గారి ఆధ్వర్యంలో భారత్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము బోనాలు తీయడం జరిగింది. దానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం అంతా న్యాయవాదులు మంచి జరగాలని చెప్పి మరి అందరూ అష్టైశ్వర్యాలతో వెలువరాలని చెప్తూ తెలంగాణలో సకాలం వర్షాలు కురుస్తూ అందరు ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలుపుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క కమిటీకి, మా యొక్క న్యాయవాదులకు, న్యాయమూర్తులకు బెంచ్ మధ్యలో ఈ విధంగా సమన్వయం కొనసాగుతూ అందరి సందర్భాల్లో అన్ని శుభ సందర్భాల్లో కలిసి పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు సర్వజన సుఖభవతు అన్నట్టు మన హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగల మధ్యలో ఉన్న ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. అదేంటంటే అందరూ సుఖంగా, క్షేమంగా, చల్లగా ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. అదే ఉద్దేశంతో మన గ్రామంలో జనులు సుఖంగా, సంతోషంగా, చల్లంగా ఉండాలని దీవించే గ్రామ దేవతలకు ఉత్సవం జరుపుకోవడం మన తెలంగాణ సంప్రదాయం. అదే రకంగా ఈ వర్షాలు మొదలయ్యే ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామంటే వర్షాలు వచ్చే వరకు మనకు అంటవ్యాధులు వస్తుంటాయి. అలాంటి అంటవ్యాధులు దూరం చేయడానికి ఈ గ్రామ దేవతలు ఉన్న పంచమాత్రికలు ఉంటారు. ఆ పంచమాత్రికలు ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, మైసమ్మ ఇలాంటి 5 పంచమాత్రికలకు మనము సంవత్సరం ఆషాఢ మాసంలో పూజించే మన ఒక సంప్రదాయం ఉంది. ఈ గ్రామ దేవతలు గ్రామ చివరకు ఉన్న ఈ గ్రామ దేవతలు మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులను చల్లగా జీవిస్తారనే ఒక సంప్రదాయంతో ప్రతి వర్షము ఇలాంటి ఉత్సవం మనం జరుపుకుంటాము. తెలంగాణ సంప్రదాయం ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుపుకునే రకంగా మన కోర్టు ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం గత సంవత్సరాల నుంచి జరుపుకోబడుతుంది. అదే రకంగా మన బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ సార్ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం మనం గత సంవత్సరాల నుంచి జరుపుకుంటాం, ముందు కూడా జరుపుకుంటామని ఆశతో కోరుకుంటున్నాను. చేసే ఈ బోనాల పండుగకి మన జిల్లా న్యాయమూర్తి గారు మళ్ళీ ఇతర న్యాయమూర్తి గారు వచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాను. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అంటేనే బోనాలు స్పెషల్ అని చెప్పేసి మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఎంతో సంతోషంగా ఉన్నది. ప్రతి ఆషాఢ మాసం అనగానే ఒక అమ్మవారి ఒక స్పెషల్ తోటి ప్రత్యేకంగా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన డీజే గారికి, మిగతా జడ్జెస్ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.